ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మైక్రో ప్రాసెసర్ సబ్జెక్ట్. సో బ్లాక్ డయాగ్రామ్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఇన్ ద ప్రీవియస్ క్లాస్ మనం చూసే ఉంటాం ఫీచర్స్ ఆఫ్ 8086, అలాగే మెమరీ మేనేజ్మెంట్, ప్యారలల్ ప్రాసెసింగ్, ఇవన్నీ వీటిలో డిస్కస్ చేసిన టాపిక్సే. సో ఇప్పుడు ఏంటంటే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ది 8086. సో 8086 మనం 8085లో చూసే ఉంటాం బ్లాక్ డయాగ్రామ్. ఇది కూడా 8086. So you can see here జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఓకే, సో జనరల్ పర్పస్ రిజిస్టర్స్, అలాగే టెంపరీ రిజిస్టర్స్ కొన్ని ఉన్నాయి, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, ఫ్లాగ్ రిజిస్టర్స్, అండ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. ఈ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఈ అడ్రస్ లైన్స్, డేటా లైన్స్, లేదంటే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్, అలాగే ఫెచ్చింగ్, ఇవన్నీ మనకి 8086లో ఎలా జరుగుతుందని ఒక బ్లాక్ డయాగ్రామ్ సింపుల్గా మనకి డయాగ్రామ్లో చూపిస్తున్నారు. సో యూ కెన్ సీ ఒక డాటెడ్ లైన్ సెపరేట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జిక్యూషన్ యూనిట్, అలాగే అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, అలాగే అడ్రస్ బస్ ఇంటర్ఫేస్ యూనిట్ అంటారు, బిఐయు. బస్ ఇంటర్ఫేస్ యూనిట్, ఎగ్జిక్యూషన్ యూనిట్, ఈయు. ఈ రెండు యూనిట్స్ని ఈ డాటెడ్ లైన్ అనేది సెపరేట్ చేస్తుంది. సో బస్ ఇంటర్ఫేస్ యూనిట్లు ఏంటంటే మనకి అడ్రస్ బస్సెస్, డేటా బస్సెస్ కోసం ఉంటాయి. అలాగే కొన్ని బస్ కంట్రోల్ లాజిక్ ఏం చేస్తుందంటే ఈ జస్ట్ డేటా అనేది ఒక దగ్గర ఎక్కడి నుండి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అడ్రస్ లైన్స్ ఎప్పుడు ఇవ్వాలి, డేటా లైన్స్ ఎప్పుడు ఇవ్వాలి అనేది బస్ కంట్రోల్ లాజిక్ అనేది యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఎంటైర్ ఆర్కిటెక్చర్ ఆఫ్ 8086. యూ కెన్ సీ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ 8086. So we have bus interface unit and execution unit and bus interface unit here. So in this bus interface unit we have address generation. So we generate address here. So physical address అనేది ఉంటుంది. ఆ ఫిజికల్ అడ్రస్ ఎలా జనరేట్ అవుతుంది అనేది మనం కమింగ్ టాపిక్స్లో డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఏంటంటే అడ్రస్ బస్ ఉంటుంది. మనకు తెలుసు 8086లో అడ్రస్ అనేది 20 బిట్, అలాగే డేటా బస్ అనేది 16 బిట్. సో ఈ అడ్రస్ బస్సు 20 బిట్ యూజ్ చేసి ఫిజికల్ అడ్రస్ ఎలా జనరేట్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ చెప్పుకోవే టాపిక్లో తెలుసుకుందాం. సో ఈ బస్ ఇంటర్ఫేస్ యూనిట్లో ఏటేటి ఉంటాయో తెలుసుకుందాం. సో బస్ ఇంటర్ఫేస్ యూనిట్లో అడ్రస్ బస్సు, డేటా బస్ ఉంటుంది. సో డేటా బస్ ఎప్పుడు బై డైరెక్షనల్. సో యూనిడైరెక్షనల్కి, బై డైరెక్షనల్కి మనం ఇంతకుముందు కూడా వీడియోస్లో డిస్కస్ చేసాం. సో అడ్రస్ ఎప్పుడు యూనిడైరెక్షనల్ ఉంటుంది, సో డేటా అనేది బై డైరెక్షనల్ ఉంటుంది. ఓకే, సో అగైన్ ఈ బస్ ఇంటర్ఫేస్ యూనిట్లోకి వస్తే మనకు కొన్ని ఇంపార్టెంట్ సెగ్మెంట్ రిజిస్టర్స్ కోసం మాట్లాడుకుంటాం. సో కోడ్ సెగ్మెంటు, డేటా సెగ్మెంటు, స్టాక్ సెగ్మెంట్, అలాగే ఎక్స్ట్రా సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ రిజిస్టర్స్ కూడా బస్ ఇంటర్ఫేస్ యూనిట్లో వస్తాయి. ఎందుకంటే డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ దెన్ డేటా హ్యాస్ టు బి స్టోర్డ్ సమ్వేర్ ఇన్ ది మెమరీలో స్టోర్ అయి ఉండాలి. సో ఆ మెమరీని ఇలా మనం సాగ్రిగేట్ చేసి స్టాక్ కింద, ఈ స్టాక్ని సెగ్మెంట్స్ కింద సెపరేట్ చేసి ఈ సెగ్మెంట్స్ని యూజ్ చేసుకుంటూ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. అలాగే ఇన్స్ట్రక్షన్ పాయింటర్, ఐపి అంటే ఏంటి, ఇన్స్ట్రక్షన్ పాయింటర్. సో ఇన్స్ట్రక్షన్ ఎక్కడ ఉన్నది అనేది ఆ అడ్రస్ మాత్రం హోల్డ్ చేస్తుంది ఇది. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ రిజిస్టర్. సో డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెవరల్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేసే టైంలో ఇంటర్నల్గా అది కమ్యూనికేట్ చేసుకోవడం కోసం ఒక రిజిస్టర్స్ ఉంటుంది.
సో ఇంటర్నల్ కమ్యూనికేషన్ రిజిస్టర్ ఒకటి, అలాగే బస్ కంట్రోల్ లాజిక్. ఈ బస్ కంట్రోల్ లాజిక్ అనేది ఏం చేస్తుందంటే ఈ అడ్రస్ బస్సు, డేటా బస్సు ఎప్పుడు అవైలబిలిటీ ఉండాలి, ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ చేసే టైంలో అడ్రస్ బస్సు, డేటా బస్సు అవైలబిలిటీ ఏంటనేది ఈ బస్ కంట్రోల్ లాజిక్ అనేది చెప్తుంది. సో ఈ బస్ కంట్రోల్ లాజిక్ నుండే మనకి క్యూ అనేది వస్తుంది. సో ఇన్స్ట్రక్షన్ క్యూ అంటారు. సో ఈ క్యూ ఏంటంటే టోకెన్ సిస్టమ్ లాగా. సో ఇది 6 వేసారు, జనరల్గా ఇది 7 ఉంటాయి. 8 బిట్ అనమాట. ఇన్స్ట్రక్షన్ క్యూ అనేది 8 బిట్. సో ఒకవేళ మీకు టెక్స్ట్ బుక్స్లో 6 ఉంటే కనుక దీన్ని 8 కింద మార్చుకోండి. ఓకే, ఇంకో 2 బ్లాక్స్ వేసి 7 and 8. సో ఈ ఇన్స్ట్రక్షన్ క్యూ అనేది 8 బిట్ రిజిస్టర్. సో దీంట్లో నెంబరింగ్ ఉంటుంది. అంటే ఏ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు వచ్చింది, దానికి ఒక టోకెన్ ఎలాగిస్తారు, క్యూలో నుంచి ఉంటే టోకెన్ నెంబరింగ్ ఎలాగిస్తారు, ఆ టోకెన్ నెంబర్లో వస్తుంది అనమాట. సో ఈ ఇన్స్ట్రక్షన్ క్యూ ఏం చేస్తుందంటే ఇక్కడ వరకు ఇన్స్ట్రక్షన్ అనేది రెడీగా ఉంటుంది బస్ ఇంటర్ఫేస్ యూనిట్లో. సో వన్స్ ఈ బస్ ఇంటర్ఫేస్ యూనిట్ నెక్స్ట్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది ఇన్స్ట్రక్షన్స్ని. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ కంట్రోల్ యూనిట్కి వెళ్ళింది, అది రిజిస్టర్స్లో ఎక్కడ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ internal communication ద్వారా if it is executed, it is telling that the first instruction is executed, then you can send another instruction to the control system. సో ఈ కంట్రోల్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన రిజిస్టర్స్, అంటే ఇక్కడ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అవ్వచ్చు, లేదంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అవ్వచ్చు, ఫ్లాగ్ రిజిస్టర్స్ అవ్వచ్చు, టెంపరీ రిజిస్టర్స్ అవ్వచ్చు, వీటిని యూటిలైజ్ చేసుకుంటూ ఎగ్జిక్యూషన్ అనేది చేయాలి. ఈ ఫ్లాగ్ రిజిస్టర్స్ మాత్రం మనం ఎప్పుడు సెట్ చేయాలి ఇంటర్నల్గా, అంటే మనకి 8086లో ఏంటంటే కొన్ని మనం ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసి అది ఫ్లాగ్ని సెట్ చేయడం, రీసెట్ చేయడం చేయొచ్చు. కానీ ఈ ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి ఏంటంటే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఆ వచ్చిన రిజల్టెంట్ మీద డిపెండ్ అవుతుంటాయి అన్నమాట. ఓకే, ఇది ఆర్కిటెక్చర్. సో ఈ ఆర్కిటెక్చర్లో ఈ ఎగ్జిక్యూషన్ యూనిట్లో చూసామంటే ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ తర్వాత ఫ్లాగ్ రిజిస్టర్స్కి వస్తుంది, తర్వాత కంట్రోల్ యూనిట్, తర్వాత టెంపరీ యూనిట్. సో ఇదంతా అర్థమెటిక్ లాజిక్ యూనిట్కి యూజ్ అవుతుంది. అలాగే ఈ ఎగ్జిక్యూషన్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ వీ నీడ్ సమ్ రిజిస్టర్స్. ఈ టెంపరీ రిజిస్టర్స్ ఉన్నాయి కదా, ఇందులో పెట్టుకోవచ్చు కదా, ఎందుకు జనరల్ పర్పస్ రిజిస్టర్స్. సో మీకు ఇంత ముందు కూడా చెప్పాను, జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అనేవి ఓన్లీ మన యూజర్ ప్రోగ్రామర్ మాత్రమే దాన్ని యూజ్ చేయొచ్చు. స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ అనేవి మైక్రో ప్రాసెసర్ యూజ్ చేస్తుంది. సో టెంపరీ రిజిస్టర్స్ ఇవి కూడా, జనరల్ పర్పస్ రిజిస్టర్స్ కూడా టెంపరీ. అంటే మీరు ఎప్పుడైతే మైక్రో ప్రాసెసర్ పవర్ ఆన్ చేస్తారో అప్పుడే వీటిలో డేటా అనేది స్టోర్ అయ్యి ఉంటుంది, స్టోర్ చేయడానికి అవుతుంది. ఓకే, టెంపరీ పర్పస్లో ఇది కూడా యూజ్ అవుతుంది, టెంపరీ రిజిస్టర్ కూడా ఇవి యూజ్ అవుతుంది. కాకపోతే దీనికి అనేది యూజర్కి యాక్సెస్ ఉండదు. సో యూజర్ కెనాట్ యాక్సెస్ దీస్ టెంపరీ రిజిస్టర్స్. సో ఈ రిజిస్టర్స్ అనేవి ఓన్లీ మైక్రో ప్రాసెసర్ యూజ్ చేసుకోవడానికి మాత్రమే. ఓకే, ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ మాత్రం ఒక యూజర్ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి 16 బిట్ రిజిస్టర్స్, అందుకనే ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్ అనే రిజిస్టర్స్ ఉన్నాయి. సో ఏఎల్ అంటే లోవర్ బైట్, హెచ్ అంటే హయ్యర్ బైట్. సో ఏఎక్స్ అనేది 16 బిట్ రిజిస్టర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, 16 బిట్ రిజిస్టర్. ఏఎల్ అనేది 8 బిట్, ఇది 8 బిట్, ఇది ఒక 8 బిట్. అలాగా 4 ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్ అనే 16 బిట్ రిజిస్టర్స్ని 8 కింద, అంటే లోవర్ బైట్, హయ్యర్ బైట్ కింద డివైడ్ చేశారు. ఓకే, స్టాక్ పాయింటర్, బేస్ పాయింటర్, స్టాక్ పాయింటర్, బేస్ పాయింటర్, సోర్స్ ఇండెక్స్, డెస్టినేషన్ ఇండెక్స్.
SI అంటే సోర్స్ ఇండెక్స్, DI అంటే డెస్టినేషన్ ఇండెక్స్, BP అంటే బేస్ పాయింటర్, SP అంటే స్టాక్ పాయింటర్. ఓకే, ఇవి డ్యూరింగ్ ప్రోగ్రామింగ్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్ us get into theoretical part of it. So significance and importance of functional unit involved in the architecture. So 8086 developed by Intel was a first 16-bit processor. So Intel manufacture చేసిన first 16-bit మైక్రోప్రాసెసర్ మార్కెట్లోకి వచ్చింది 8086. ఓకే, ఇట్ ఈస్ డిజైన్డ్ యూజింగ్ HMOS technology and packages approximately around 29,000 ట్రాన్సిస్టర్స్. ఈ 8086లో ఏంటండి 29,000 ఆల్మోస్ట్ ట్రాన్సిస్టర్స్. మనకి ల్యాబ్లో చూసాం అనుకోండి, ఒక ట్రాన్సిస్టర్ ఎమిటర్ బేస్ కలెక్టర్ అని ఇలా ఒక ట్రాన్సిస్టర్ ఒకటి, ఇలాంటి 29,000 ట్రాన్సిస్టర్లు దాంట్లో ప్యాక్ చేయడం జరిగింది. ఓకే, సో ఆన్ సింగిల్ చిప్, ఒక సింగిల్ చిప్లోనే దీన్ని ప్యాక్ చేయడం. ఇట్ ఈస్ ప్యాక్డ్ విత్ ఏ 40 పిన్ డిప్ డ్యూల్ ఇన్ లైన్ ప్యాకేజ్ అంటారు. డిప్ అంటే డ్యూల్ ఇన్ లైన్ ప్యాకేజ్. సో ఇవి ఆల్మోస్ట్ ఒక ప్లాస్టిక్ ఫ్యాబ్రికేషన్ తోటి పిన్స్ ని. ఓకే, సో ద ఆర్కిటెక్చర్ ఆఫ్ 8086 is the advanced version of 8085. So 8085కి కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ ఆర్కిటెక్చర్. ఇట్ హ్యాస్ ఏ 16-bit ALU, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అనేది కూడా 16-bit. ఎందుకంటే మనం ప్రాసెసరే 16-bit ప్రాసెసర్ కాబట్టి ఆటోమేటిక్గా అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ కూడా 16-bit అవుతుంది. A set of 16-bit registers and provided segment memory addressing capability, a powerful instruction set, 16-bit registers, segmented memory addressing capability, interrupt structure. సో ఇవన్నిటిని ఒక ఫెచ్చింగ్ ఎగ్జిక్యూషన్ అనేది ఒక యూనిక్ వేలో చేస్తుంది కాబట్టి, సో దీస్ ఆర్ ఆల్ స్పెషలైజేషన్స్ ఆఫ్ 8086. ఓకే, సో ఓవర్లాపింగ్ ఫెచ్చింగ్, సో ఇన్స్ట్రక్షన్ క్యూ ఆఫ్ ఓవర్లాప్డ్ ఫెచ్చింగ్ అండ్ execution etc. These are all possible in 8086. The complete architecture of 8086 are divided into two parts. చెప్పాను కదా, bus interface unit, execution unit. So bus interface unit is responsible for the transfer of instruction data and address to the execution unit through the system bus. సో సిస్టమ్ బస్ ద్వారా ఏం ట్రాన్స్ఫర్ చేస్తుంది, అడ్రస్ బస్ ఇంటర్ఫేస్ యూనిట్ రెస్పాన్సిబుల్. దేనికి ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు దానికి కావాల్సిన డేటా అడ్రస్ బస్సు, డేటా బస్సు అవైలబిలిటీ ఉంచేటట్టుగా ఈ బస్ ఇంటర్ఫేస్ యూనిట్ చూసుకుంటుంది. సో ద బస్ ఇంటర్ఫేస్ యూనిట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ మెమరీ యాక్సెస్ అండ్ IO పోర్ట్ యాక్సెస్. సో బస్ ఇంటర్ఫేస్ అనేది ఎగ్జిక్యూషన్ చేయడానికి కావాల్సిన బస్సెస్ ప్రొవైడ్ చేయడానికి, అలాగే మెమరీని IOని యాక్సెస్ చేయడానికి రెస్పాన్సిబుల్ అన్నమాట. ఇన్ అదర్ వర్డ్స్, BIU, బస్ ఇంటర్ఫేస్ యూనిట్, కమ్యూనికేట్స్ విత్ ద డివైస్ అవుట్ సైడ్ ద మైక్రోప్రాసెసర్. సో మైక్రోప్రాసెసర్కి కనెక్ట్ చేసిన అదర్ డివైజెస్. సో when microprocessor is connected to other devices, so this bus interface unit is responsible to communicate with all the other units which are connected to the microprocessor. Okay, next execution unit. So execution unit ante chudandi, execution unit is responsible for executing the instruction. So executing అంటే మళ్ళీ అందులో ఫెచ్ చేస్తుంది, డీకోడ్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. చూడండి,
So this bus interface unit fetches the instruction అనేది fetch చేయాలి. సో ఇన్స్ట్రక్షన్ ఈస్ ఫెచ్డ్ బై ది బిఐయు బస్ ఇంటర్ఫేస్ యూనిట్ నుండి ఫెచ్ చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది ఎగ్జిక్యూషన్ యూనిట్ టు పర్ఫార్మ్ 4 kind of operations, that is fetch, decode and execute and write operation. మెమరీ రైట్, ఐఓ రైట్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎగ్జిక్యూషన్ యూనిట్లోకి వస్తుంది. ఆల్ 4 operations will be performed by execution unit. EU అంటే ఏంటి? ఎగ్జిక్యూషన్ యూనిట్. In some other definition, number of clock cycles. In some definite number అంటే ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ క్లాక్ సైకిల్స్ లోపలే ఎగ్జిక్యూషన్ అనేది జరగాలి. ఓకే, సో దట్ విల్ బి, సో ఎన్ని నెంబర్ ఆఫ్ క్లాక్ సైకిల్స్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది ఇన్స్ట్రక్షన్ బట్టి ఉంటుంది. ఓకే, 1 byte ఇన్స్ట్రక్షన్ అయితే ఇన్ని నెంబర్ ఆఫ్ క్లాక్ సైకిల్స్ ఉంటాయి. 2 byte అయితే ఒక టైప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ 4 to 5 ఎగ్జిక్యూషన్ సైకిల్స్ వాటి కోసం. అలాగే సో ఈ ఇట్ కంటైన్స్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్. సో ఎగ్జిక్యూషన్ యూనిట్లో ఏముంటుంది? అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఉంటుంది. స్టేటస్ అండ్ కంట్రోల్ ఫ్లాగ్స్, స్టేటస్ ఫ్లాగ్, కంట్రోల్ ఫ్లాగ్స్ కూడా ఉంటాయి. జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఉంటాయి అండ్ టెంపరీ రిజిస్టర్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్కిటెక్చర్ అండ్ ఈచ్ యూనిట్. దాన్ని మీరు ఎప్పుడైనా ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు జస్ట్ బ్లాక్ డయాగ్రామ్ ఎగ్జిక్యూషన్, దాన్ని బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 808,600 అంటే జస్ట్ బ్లాక్ డయాగ్రామ్ పర్ఫెక్ట్గా వేయాలి, దాని సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ చెప్పాలి. యూ నీడ్ టు మెన్షన్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది 8086. అంటే సిగ్నిఫికెన్స్ అంటే చెప్పాను కదా, ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మన ఏ టెక్నాలజీతో మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఏ బిట్ ప్రాసెసర్, ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి, డ్యూల్ ఇన్ ప్యాకేజ్ లైన్, అలాగే 40 pin ఐసి, ఇవన్నీ కీ పాయింట్స్. అలాగే ఆర్కిటెక్చర్కి వచ్చేసరికి 80585 కన్నా అడ్వాన్స్డ్ వర్షన్స్. దేనికి అంటే 16-bit రిజిస్టర్స్ ఉంటాయి, సెగ్మెంట్ మెమరీ ఉంటుంది, అడ్రసింగ్ క్యాపబిలిటీ ఉంటుంది, పవర్ఫుల్ ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఉంటాయి, ఇంటరప్ట్ స్ట్రక్చర్ ఉంటుంది, అలాగే ఫెచ్చింగ్ ఇన్స్ట్రక్షన్ క్యూ, ఓవర్లాపింగ్ ఫెచ్చింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు ఇవి రాయాలి. రాస్తే ఇది 10 marks క్వశ్చన్ అనమాట. ఓకే, నెక్స్ట్ నీడ్ ఆఫ్ కంట్రోల్ యూనిట్లోకి వెళ్దాం. కంట్రోల్ లాజిక్ బస్ కంట్రోల్ లాజిక్ నీడ్ ఆఫ్